ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీలకు సంబంధించి ఒక మంచి సేఫ్టీ కల్పించాలని ఒక పెద్ద డిసిషన్ తీసుకుంది. ఎవరి సొంత ఇల్లు లేదా ల్యాండ్కి సంబంధించి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలనేది గవర్నమెంట్ మెయిన్ టార్గెట్. అందుకే మన రాష్ట్రంలోని సిటీలలో అలాగే టౌన్స్లో ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక స్పెషల్ గుర్తింపు కోసం ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాపర్టీ కార్డులు జనాల చేతికి వస్తే వాళ్ళ ఆస్తులు చాలా సేఫ్గా ఉంటాయని, ఎవరూ కబ్జా చేయలేరని గవర్నమెంట్ ఆలోచన. ఈ కార్డుల కోసం పాత ప్రాజెక్ట్ అయిన నక్షా అనే సర్వేని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. నిజానికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలోనే ఈ సర్వే పూర్తి చేయాల్సిన టైం అయిపోయింది. కానీ అది అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి స్పెషల్స్ పర్మిషన్స్ తెచ్చుకుని ఈ సర్వేని ఎలాగైనా మళ్ళీ మొదలుపెట్టి కంప్లీట్ చేయాలని ఏపీ గవర్నమెంట్ చూస్తోంది. అసలు ఈ నక్షా ప్రాజెక్ట్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే పల్లెటూర్లలో రైతుల భూములను ఎలాగైతే కొలుస్తారో అలాగే సిటీలు టౌన్లలో ఉన్న భూములను కూడా కొలవడమే ఈ సర్వే మెయిన్ కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ పాత పద్ధతులు వాడకుండా లేటెస్ట్ టెక్నాలజీ వాడతారు. మనుషులు టేపులు పట్టుకుని కొలవడం కాకుండా ఆకాశం నుంచి డ్రోన్స్ వాడి అలాగే జిఐఎస్ టెక్నాలజీ లాంటి పెద్ద పెద్ద టెక్నిక్స్ యూజ్ చేసి పబ్లిక్ ఇల్లు, బిల్డింగ్స్, ఖాళీ స్థలాలను పర్ఫెక్ట్గా సర్వే చేస్తారు. ఇలా సర్వే చేసిన తర్వాత ఎవరి ప్రాపర్టీకి వాళ్ళు ఒక స్పెషల్ ప్రాపర్టీ కార్డు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ను 2024 సంవత్సరంలోనే స్టార్ట్ చేసింది. మన ఇండియా మొత్తం మీద 152 సిటీలు, టౌన్లలో ఈ నక్షా ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది. ఇక మన ఏపీ విషయానికి వస్తే 9 సిటీలను దీనికోసం స్పెషల్గా సెలెక్ట్ చేస్తారు. అవేంటంటే కాకినాడ, ఏలూరు, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కుప్పం, ఇంకా అనంతపురం. పాత గవర్నమెంట్లో ఉన్న టైంలో ఈ సిటీలలో సర్వే అయితే స్టార్ట్ చేశారు, కానీ ఈ డీటెయిల్స్ అన్నింటినీ కంప్యూటర్లో ఎంటర్ చేయడం లేదా మ్యాపింగ్ చేయడం వంటి పనులు అస్సలు చేయలేదు. అలా సగంలోనే ఆగిపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎవరికి యూజ్ లేకుండా అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న వేరే వేరే స్టేట్స్ అన్నీ ఈ ప్రాపర్టీ కార్డులు ఇవ్వడానికి చాలా ఫాస్ట్గా వర్క్స్ చేస్తున్నాయి. వాళ్ళందరినీ చూసి మన ఏపీ గవర్నమెంట్ కూడా వెంటనే ఎలక్ట్ అయింది. మన దగ్గర కూడా ఈ సర్వే తొందరగా పూర్తి చేసి జనాలకు కార్డులు ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయింది. ఎలాగైనా సరే 2027 సంవత్సరం మార్చి నెల లోపల ఈ సర్వే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అందరికీ కార్డులు చేతికి ఇవ్వాలని చెప్పి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులంతా చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక కరెక్ట్గా పూర్తయితే పబ్లిక్కి వాళ్ళ స్థలాలను వేరే వాళ్ళు ఎక్కడ లాక్కుంటారో అనే భయం, ఎలాంటి కోర్టు కేసులు వస్తాయో అనే టెన్షన్ అస్సలు ఉండదు. భూ కబ్జాలు లాంటివి జరగకుండా ఇది ఒక మంచి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుందని గవర్నమెంట్ నమ్ముతోంది. ఈ ప్రాపర్టీ కార్డు వల్ల పబ్లిక్ వచ్చే బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. మెయిన్గా ఈ కార్డు పైన ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఉంటుంది. మనం షాపుల్లో డబ్బులు కట్టడానికి ఎలాగైతే స్కాన్ చేస్తామో ఈ కోడ్ని మన స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు మన ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫోన్ స్క్రీన్ మీద చాలా ఈజీగా కనిపిస్తాయి. మన ఇల్లు లేదా ల్యాండ్ ఎంత ఏరియాలో ఉంది, దాని కొలతలు ఏంటి, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ కార్డులో ముందే సేవ్ చేసి ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు మీ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా ఒకరి పేరు మీద ఉన్న ఆస్తిని ఇంకొకరి పేరు మీదకి మార్చాలి అన్నా కూడా చాలా సింపుల్గా పని అయిపోతుంది అనమాట. ఇంతకు ముందులాగా పాత రికార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రోజుల తరబడి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి రాదు. అంతేకాకుండా ఈ కార్డు చూపిస్తే బ్యాంకుల నుంచి ప్రాపర్టీ పైన లోన్స్ కూడా చాలా స్పీడ్గా ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా తెచ్చుకోవచ్చు. ఇక ఈ సర్వేల వల్ల కేవలం పబ్లిక్ మాత్రమే కాకుండా మన మున్సిపల్ ఆఫీసర్స్ కూడా ఈ డిజిటల్ సర్వే వల్ల చాలా హెల్ప్ అవుతుంది. మన సిటీలను డెవలప్ చేయడానికి మంచి మంచి ప్లాన్స్ రెడీ చేయాలన్నా, సిటీలో ఎక్కడ ఏముంది అని పర్ఫెక్ట్గా తెలుసుకోవాలన్నా ఈ నక్షా సర్వే డేటా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. రోడ్లు ఎక్కడ వేయాలి, డ్రైనేజీలు ఎక్కడ కట్టాలి లాంటి ప్లానింగ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ ఈ నక్షా డిజిటల్ ల్యాండ్ సర్వే పనులను ఫుల్ స్పీడ్లో కంప్లీట్ చేయాలని గట్టిగా డిసైడ్ అయింది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఒక ఫుల్ క్లారిటీ రాబోతుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ ప్రాజెక్టుకి కావాల్సిన నిధులు, సిబ్బంది గురించి అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ సొంత ప్రాపర్టీ మీద పూర్తి హక్కులు, మంచి భద్రత ఇచ్చేలాగా గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీలోని సిటీలు, టౌన్ల రూపురేఖలు మారిపోతాయని, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇది చాలా ప్లస్ అవుతుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు.